హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. అలా తూర్పు దిక్కుకు వెళ్ళవలసిన వాళ్ళని పంపి దక్షిణ దిక్కుకు వెళ్ళాలని అనుకునే వాళ్ళని పిలిచాడు. అలా పంపదలిచిన వాళ్ళల్లో నీలుడు, జాంబవంతుడు, హనుమంతుడు, సుహృతుడు, వరారి, సరుగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, ఋషభుడు, మైదుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదానుడు, ఉల్కాముకుడు, అసంగుడు, అంగదుడు మొదలైన ప్రముఖులందరూ ఉన్నారు. వీరందరికీ యువరాజైన అంగదుడు నాయకుడు. వీళ్ళందరినీ పిలిచాడు సుగ్రీవుడు. దక్షిణ దిక్కును పరిచయం చేయడం ప్రారంభించాడు. దక్షిణ దిక్కుకు బయలుదేరి వెళ్లే వాళ్లను వింధ్యా కేంద్రం, అందుకని ఆయన శిఖరాలతో అద్భుతమును ఆనందమును కలిగించేటట్లుండే మహానదులు జన్మస్థానంగా శోభిస్తూ ఉండే వింధ్యా పర్వతం నుండి అన్వేషణ ప్రారంభించమన్నాడు. నిజానికి కిష్కింద వింధ్య కంటే క్రింద ఉంది కనుక దక్షిణ దిక్కుకు వెళ్లే వాళ్లను తమ అన్వేషణ కిష్కింద కంటే క్రింద నుండి ప్రారంభించమనాలి. కానీ అలా కాక కొంచెం పైకి వెళ్ళి వింధ్య నుండి ప్రారంభించమన్నాడంటే అన్వేషణ దక్షిణానికి సంబంధించినదే కానీ దిక్కు భారతదేశానికి మాత్రమే సంబంధించినది కాదు, ప్రపంచానికి సంబంధించినది. అందుకనే వింధ్య ఉత్పాత స్థానంగా కల నర్మదా, గోదావరి, కృష్ణ, వరద మొదలైన మహానదుల జన్మస్థానాన్ని వెదకమన్నాడు. ఇక్కడ నదులు జన్మస్థానాల్లో మాత్రమే వెదకమని భావం. అలాగే ఆ ప్రాంతాలకు సంబంధించిన మేకల, ఉత్కళ, దశార్ణ, అశ్వవంతి, అవంతి, విదర్భ, ఋషిక, మహిషిక, వంగ, కళింగ, కౌశిక, అలాగే దండకారణ్య ప్రాంత పరివాహకతం గల గోదావరి ప్రాంతాన్ని వెదకమన్నాడు. ఇప్పుడు దక్షిణ దిక్కుకు వచ్చిన వానరులు నాసిక్ దాటి పడమటి కనుమల్లోకి ప్రవేశించారు. అవే ఋష్యముఖాలు. ఇవి బొంబాయి నుండి కోయంబత్తూరు ప్రారంభం వరకు ఉన్నాయి. పడమటి కనుమల ప్రారంభంలో ముల్షి లేక్ ఒకటి, ఆంధ్రా లేక్ ఒకటి ఉన్నాయి. ఈ ముల్షి లేక్ అనేది పంపా సరోవరం కావచ్చు. అక్కడ నుండి హస్యపర్వతం, పడమటి కనుమల ప్రాంతానికి వచ్చిన చందనవనాలన్నీ వెదకమన్నాడు. అంటే వింధ్య నుండి పడమటి కనుమల వైపునకు వచ్చి చూడమన్నాడు. అక్కడ దివ్యములు ప్రసన్నములు అయిన జలాలతో ప్రకాశించే కావేరీ నది ఉంది. అప్సరసులకిష్టమైన నది అంటాడు. ఇప్పటికి కూడా కావేరీ నది జలాన్ని త్రాగితే సంగీతం వస్తుందని వాడుక ఉంది. అక్కడున్న మలయ పర్వతాగ్రంలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంది. ఆ మహర్షి అనుజ్ఞ తీసుకుని ముందుకు వెళ్ళండి. శ్రీరాముడు పంచవటి నుండి ఋషిముఖాల వైపు ఇలా వచ్చాడు. అలాగే మొసళ్ళు ఎక్కువగా ఉండే తామ్రపర్ణి నదిని దాటండి. ఆ తామ్రపర్ణి నది సముద్ర అవగాహనం చేస్తుంది. అక్కడ ఐశ్వర్యవంతమైన పాండ్యనగరం కనబడుతుంది. అక్కడ కూడా సీతాన్వేషణ చేయండి. పాండ్యనగరం అంటే బొంబాయి, పాండ్యరాజ్యం అంటే కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఒకప్పుడు బొంబాయి వరకు ఉంది కనుక ఇదంతా కర్ణాటక రీజియన్గా పిలవబడం అనేది ఒకప్పుడు ఉన్నదని చారిత్రకులు చెబుతారు. ఆ తర్వాత అగస్త్య మహర్షి అనుజ్ఞ పొంది సముద్ర ప్రవేశం చేయండి. అక్కడ సముద్రంలో మునిగి మహేంద్ర పర్వతం ఉంటుంది. అది శ్రీమంతమైన పర్వతం. వృక్షతాదులతో ఉంటుంది. దేవ యక్ష అప్సరసాదులతో సేవింపబడుతూ ఉంటుంది. దేవేంద్రుడు పర్వదినాలలో ఆ పర్వతాన్ని సేవిస్తూ ఉంటాడు. ఇక్కడ అంటే సహ్యగిరి పర్వత సానువులు అరేబియన్ సముద్రంలోనికి చొచ్చి ఉన్నాయి. ఇప్పటికి కూడా బొంబాయికి 60 కిలోమీటర్ల దూరం నుండి పర్వతాలు అరేబియన్ బేసిన్లో కలెక్టర్ మామిడికాయల్లో వ్యాపించి ఉన్నాయి. ఇదే మహేంద్రగిరి. అటువంటి ఆ పర్వతానికి 100 యోజనాల దూరంలో మనుష్యులకు అగమ్యం అయిన ద్వీపం ఒకటి ఉంది. పర్వతానికి సరాసరి 100 యోజనాల దూరంలో ఉన్న ద్వీపం అంటే ఆఫ్రికా ఖండానికి తూర్పుగా హిందూ మహాసముద్రం ఒక ద్వీపం ఉంది. దీన్నే మలాగసి అని కానీ మడగాస్కర్
అని కానీ మాడాగసికర అని కానీ అంటారు. దక్షిణ సముద్రంలో ఇది మహేంద్రగిరికి 1600 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహేంద్ర దగ్గర బయలుదేరితే ఈ మధ్యలో అగమ్యం మనుపయ ద్వీపం అన్నది నిజం. మరొక విషయం ఏమిటంటే ఈ ద్వీపానికి ఉత్తరాన నెత్తి మీద 2876 ఎత్తున పర్వతం ఉంది. దీని చర్యలు ఇంకా వీటిపైకి వ్యాపించి ఉంటాయి. సముద్రం మీద నుండి వచ్చి ఈ పర్వతం మీద దిగాలి. ఇదే త్రికూటం కావచ్చు. మరొక విశేషం ఏమంటే ఈ ద్వీపానికి చేరడానికి ముందు సైకిల్స్ సముద్రం మీద నుండి పైకి వచ్చిన పర్వతాలున్నాయి. ఇది మైనాక పర్వతం కావచ్చు. ఇక్కడ గోవా ప్రసక్తి లేదు. సుగ్రీవుడు చెప్పే నాటికి గోవా భూభాగంలో లేదు. శ్రీరాముడు వారధిని కట్టే సమయంలో ఏర్పడింది. దీన్ని ప్రసక్తి యుద్ధకాండలో ఉంది. ఇటువంటి ఆ దేశమే వధూరుహుడైన రావణుని నివాసం. అక్కడ వెదకండి. కానీ ఆ దక్షిణ సముద్రంలో అంగారక సింహిక అనే పేరుగల ఛాయాగ్రహిణి ఉంది. అది నీడని పట్టి ఆకర్షిస్తుంది, తినేస్తుంది. దాన్ని తప్పించుకుని ముందుకు వెళ్ళాలి. ఆ రావణ నగరాన్ని దాటి ముందుకు వెళ్తే మరొక 100 యోజనాల దూరంలో పుష్పితకం అనే పర్వతం కనబడుతుంది. దానికి 2 శృంగాలుంటాయి. ఒకటి వెన్నెల కాంతితో, ఒకటి సూర్యకాంతితో ఉంటుంది అని చెబుతూ సూర్యచంద్రులచే సేవింపబడే ఆ శృంగాలు గల పర్వతం క్రూరులకు నాస్తికులకు కనబడదు. కనుక మీరు ఆ శైలానికి నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోండి అంటాడు. అక్కడ వెదకమనడు. ఎందువలన? రావణునికి ఆ పర్వతం కనబడదు కనుక వాడు ఎలాగూ ఆమెను అక్కడ ఉంచే అవకాశం లేదు. అందుకని ముందుకు వెళ్ళిపోండి. అలా 14 యోజనాలు ముందుకు పోతే సూర్యవాన్ అనే పర్వతం వస్తుంది. అయితే ఈ మధ్య మార్గం చాలా దుర్వ్యగాహ్యంగా ఉంటుంది. ఆ పర్వతాన్ని దాటి ముందుకు వెళితే వైద్యుతం అని ఒక కామదమైన ఫలవృక్షాలతో సర్వకాల మనోహరమైన పర్వతం కనబడుతుంది. అక్కడ దుంపలు పళ్ళు తినండి, మధువు త్రాగండి. ఈ పని అయిన తరువాత ముందుకు వెడితే కుంజరం అనే పర్వతం కనిపిస్తుంది. అక్కడ విశ్వకర్మ చేత నిర్మింపబడిన అగస్త్య భవనం ఉంటుంది. అంటే అగస్త్య మహర్షి భరతఖండ దక్షిణ భాగానికి ఇక్కడ నుండి వచ్చారన్నమాట. ఆ తరువాత ముందుకు వెడితే 1 యోజనం విస్తారం 10 యోజనం ఉచ్ఛ్రితం కల కాంచనము దివ్యము అయిన నానారత్న విభూషితమైన శరణం ఉంది. రాచరిక వ్యవస్థలో స్టేట్ను గృహం అని అనటం ఉంది. ఇది అట్టిది. అక్కడ సర్పాలయమైన భోగవతీపురం ఉన్నది. దాన్ని వాసుకి అనే సర్పరాజు రక్షిస్తున్నాడు. అక్కడ కూడా వెదకండి. ఆ మధ్య దేశాలుంటే వాటి అంతటా వెదకండి. చెప్పలేదని మానేయకండి అన్నాడు. అది దాటి ముందుకు వెడితే సర్వరత్నమయమై వృషభమనే పర్వతం ఒకటి కనిపిస్తుంది. దాని యందు గోరోచనం, పద్మకర్ణిక, తామల, అగ్నివర్ణాలు కలిగిన చందన వృక్షాలుంటాయి. ఆ చందన వృక్షాలను చూసి వాటి మీద ఆశపడతారేమో, జాగ్రత్త. అక్కడ రోహితుడనే గంధర్వుడు వాటిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. అక్కడ శైలుష, గ్రామణి, శిగ్రు, శుభ్రు, బ్రభ్రు అనే 5 సూర్య తేజస్సు గల గంధర్వపతులు ఉంటారు. అలాగే రవి, సోమ, అగ్ని, శరీర తేజస్సు గల పుణ్యవతులు అక్కడ నివసిస్తూ ఉంటారు. ఆ తరువాత మనం సేవించలేనిది, దారుణమైనది, చీకటితో నిండిపోయినది అయిన యమరాజధాని వస్తుంది. మీరక్కడకు వెళ్ళలేరు కనుక ఇంతవరకు మాత్రమే మీ గమ్యం అంటాడు. ఇది దక్షిణ ధ్రువం. తార తండ్రి తనకు మామగారు అయిన సుషేనుణ్ణి పిలిచి 2 చేతులు జోడించి నమస్కరించి మాట్లాడుతున్నాడు. మీరు 2 లక్షల కపిసేనతో సీతాన్వేషణకై పశ్చిమ దిశగా బయలుదేరి వెళ్ళవలసినది అని చెబుతూ సౌరాష్ట్ర, బాహిల్క, సూర, భీమ దేశాల నుండి అన్వేషణలు ప్రారంభించమన్నాడు. అంటే వీళ్లకు సౌరాష్ట్రం అన్వేషణ బిందువు. ఆ దేశాల మధ్యలో పున్నాగవనాలు, వకుళ, ఉద్దాలక,
కేతక్యాది పూలవనాలుంటాయి. అలాగే పడమటి ప్రవాహం గల శీతల శివజలాలతో కూడిన నదులుంటాయి. అలాగే మరుప్రాయులైన ఎత్తైన శిలలతో కూడిన స్థలాలుంటాయి. ఇక్కడ తపతి నర్మదా నదులు మాత్రమే కాదు, పంజాబ్లోని 5 నదాదులు కూడాను, అలాగే ఆరావళి వరుసలోని హిందూ దేశపు ఎడారి. అటువంటి చోట జాగ్రత్తగా వెతుకుతూ పశ్చిమ సముద్రం దగ్గరకు రండి. అక్కడ కూడా కేతక వృక్షాలు, తామల వృక్షాలు, నారికేడ వృక్షాలు ఉంటాయి. ఈ భాగంలో వానరులు చక్కగా విహరించవచ్చు. అలా అన్ని చోట్ల సీతాన్వేషణ, రావణ నిలయాన్వేషణ చేయండి. అలాగే సముద్ర ఒడ్డునే పర్వతవనాలను చూడండి. అక్కడే మురీచి పట్టణం, జటీపురం, అవంతిపురం, అంగలోపం నగరం ఉన్నాయి. ఇంకా విశాలమైన రాష్ట్రాలున్నాయి. జాగ్రత్తగా వెతకండి. మురచి అంటే కరాచీ పట్టణమే. సింధు సాగర సంగమం ఇక్కడే జరుగుతుంది. లిపి సౌలభ్యాన్ని అనుసరించి కరాచీ పదమే సరైనదని పురావస్తు పరిశోధన పండితులు అంటారు. ఈ సాగర సంగమ స్థానంలో సముద్రంలో ఒక మహాపర్వతం ఉంది. దానికి అనేక శృంగాలున్నాయి. అది మహాద్రుమంలా ఉంటుంది. అందులో రెక్కలున్న సింహాలుంటాయి. ఆ పర్వతపు గూడుల్లో తిమిత మత్స్యగజాలుంటాయి. తృప్తములు అయిన మదగజాలు ఆ జలఘోషతో కలిసి ఎప్పుడూ గింకరిస్తూ ఉంటాయి. ఇక్కడ సముద్రం నుండి పైకి తేలిన అనేక పర్వత సానువులు 300 కిలోమీటర్ల పైన వ్యాపించి ఉన్నాయి. పైగా కర్కాటక రేఖ అతి సమీపంలో ఉండటం వలన ఈ సముద్రం ఘోషగా ఉంటుంది. కనుక సర్వమాంసు విచేత్వం కపిభి కామరూపిభి, కామరూపులైన కపుల చేత కామరూపులైన కపుల చేత వెదకదగినది. అలాగే పశ్చిమ సముద్రంలోనే పరియాత్రం అనే శతయోజన విస్తీర్ణమైన పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతం మీద 24 గంధర్వ జాతులు నివసిస్తూ ఉంటాయి. వాళ్ళు అగ్ని సదృశులై ఘోరమైన స్వభావం, కామరూపము కలిగి ఉంటారు. అత్యంత పరాక్రమంకాలు. మీరు కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళలేరు. మీరు మామూలు కోతుల్లా ఉంటే వారి వలన మీకేం భయం ఉండదు. అక్కడ నుండి మళ్ళీ శతయోజనాలు ముందుకు వెడితే వజ్రం అనే ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వత గుహలు, వనాలు అన్నీ వెతకండి. ఆ తర్వాత పశ్చిమ సముద్రం మొత్తంలో 4వ వంతు వెడితే అక్కడ చక్రవంతం అనే పర్వతం ఉంటుంది. ఈ పర్వతం మీద విశ్వకర్మ చేత సహస్రాసారమైన చక్రం నిర్మింపబడింది. హయగ్రీవుడనే రాక్షసుణ్ణి చంపి మహావిష్ణువు ఆ చక్రాన్ని తీసుకున్నాడట. ఎత్తైన పర్వతం పాల్టోర్మా అనే దివిలో ఉంది. ఈ దివి మెడిటరేనియన్ సముద్రంలో ఉంది. ఇదే మధ్యధారా సముద్రం. ఈ సముద్రం పశ్చిమ సముద్రానికి మొత్తం 4వ వంతు ఉంటుంది. 4200 కిలోమీటర్ల పొడవు, 1400 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఎర్ర సముద్రంలో ప్రవేశించిన తరువాత జిబ్రాల్టర్ జలసంధి వరకు, ఉత్తరాన ఇటలీ, యుగోస్లేవియాల మధ్య ఉన్న ఆద్రియాటిక్ సముద్రం వరకు ఈ మొత్తం ఇక్కడ పర్వతం ఈ దీవి మీద 3390 మీటర్ల ఎత్తులో ఉన్న సముద్రంలో నుండి పైకి వచ్చిన సానువులతో చుట్టూ ఉంటుంది. ఇది చక్రంలా కనబడుతుంది. దీన్ని ఆకాశం నుండి చూడాలి. విశాలము విచిత్రము అయిన పర్వత గుహలన్నీ వెతకండి. ఆ తరువాత 60 యోజనాలు ముందుకు వెడితే అగాధమైన సముద్రంలో వరాహమనే ఒక పర్వతం ఉంది. దాని శృంగాలు సువర్ణమయాలుగా ఉంటాయి. ఆ పర్వతం మీద ప్రగోష్ఠిష్టం అని ఒక సువర్ణమయ పట్టణం ఉంది. దాని మీద వసతి దుష్టాత్మ నరకో నామ దానవహ, నరకుడనే ఒక రాక్షసుడు నివసిస్తూ ఉంటాడు. ఈ రోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.